హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పూర్వలం. అయితే అలా అందరికి తెలిసిన విషయమే, ఫిష్ వెంకట అన్న చనిపోయింది కదా. తెలియగానే మనకి ఫస్ట్ రామ్నగర్లో అనుకున్నాము, రామ్నగర్లో కాదంట. అయితే మనకి ఇక్కడ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అడ్డగుట్ట మన తుకారం గేట్ ఉంది కదా, అక్కడ సైడ్ అన్న వాళ్ళ ఇప్పుడు ఇక్కడనే అవుతుంది అన్న సాగు. మనం ఇక్కడికైతే వచ్చినాం, మన రామ్నగర్ మొత్తం తిరిగినాం. ఫస్ట్ అయితే వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికాడ పోతే ఇక్కడ చేస్తారేమో, అక్కడ చేస్తారు అని చెప్పారు. అందుకని ఇక్కడికైతే వచ్చినాము. ఇప్పుడు వేరే అన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు వస్తారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు రాగానే ఇక లోపలికి వెళ్ళి అక్కడ లోపల వీడియో అయితే తీస్తా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే మన ఇండస్ట్రీ నుంచి చాలా మంది దిగ్గజ నటులు కూడా కామెడీ పండించి, అంటే ఇలాంటి వాళ్ళు ఇంకెవరు కూడా రాలేరే మన స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే మన వేణుమాధవ్ అన్న కావచ్చు, నర్సింగ్ అన్న కావచ్చు, మొన్న కోట శ్రీనివాస్ సార్ కావచ్చు, ఇప్పుడు ఫిష్ వెంకట అన్న కావచ్చు, ఇంతమంది నటులు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి లెజెండరీ వీళ్ళు ఆర్టిస్టు కామెడీ కాదు, ఏ సీరియస్గా చేసినా విలన్గా చేసినా ఏది చేసినా కూడా వీళ్ళన్నీ చేసేవాళ్ళు అన్న. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చాలా మంది హెల్ప్ చేశారని చెప్పేసి కూడా, హెల్ప్ చేస్తారని చెప్పేసి కూడా ఫోన్లు వచ్చాయని కూడా అంటూ ఉన్నారు. సో నిజంగా ఆయనకి ఏమైనా హెల్ప్ అందిందా? అందితే అసలు ఈ స్థాయికి రోజు ఆయన వచ్చేవారు అనుకోవచ్చు. హెల్ప్ అంటే హెల్ప్ అయితే అందింది. విశ్వక్సేన్ గారు ఇంకా చాలా మంది వచ్చారు, చిన్న చిన్న హీరోస్ కాదు అందరు వచ్చారు. మన దిల్రాజు గారు పిఏఎస్ఆర్ కూడా వచ్చి మాట్లాడి మేము ఉన్నాము, వెంకటన్నకి ఏం ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటామని చెప్పి మంచి ఇంట్లో అందరికి హామీ ఇచ్చి వెళ్ళారు. అంటే కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయంటున్నారు. ఫేక్ కాల్స్ అయితే వచ్చినాయి. ప్రభాస్ గారు పిఏ అని చెప్పి ఫేక్ కాల్ వచ్చింది. అతను ఎవరో కానీ ఇలాంటి వ్యక్తులతోనే ఆడుకోవడము నాటి జోకు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు ఒక ఫేక్ కాల్ చేసి దాన్ని వైరల్ చేసి అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ సార్ 50 lakhs ఇచ్చి ఇంకేంది అన్న బతుకుతాడని చెప్పి మేము కూడా మంచిగా హ్యాపీగా అందరు ఉండే. అది తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంటే కాల్ కలవట్లేదు, ఆ నెంబర్కి ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. అదైతే పెద్ద ఫేక్ కాల్ అది. సరే, ఇప్పుడు మిమ్మల్ని వచ్చేసి చాలా బ్రదర్గా ట్రీట్ చేశారు. సో ఇప్పుడు ఆయన తర్వాత ఆ విధంగా ట్రీట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారన్న ఇప్పుడు మీకు ఇండస్ట్రీలో ఉన్నారన్న? చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే పేర్లు చెప్పలేను. మాకు చాలా మంది ఉన్నారన్న. ఎక్కువ మేము బాండింగ్ అయితే మాకు వెంకటేశ్వరనే ఉంటుంది. ఎందుకంటే బాండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, చాలా మంది. సో మీ కష్టాల్లో సుఖాల్లో ప్రతి టైంలో కూడా తోడుండేవాళ్ళన్న. వెంకటన్న అయితే ఎక్కడైనా షూటింగ్కి అన్న వెళ్ళినా కూడా ఫోన్ చేసి ఏడున్నామని
అంటే షూటింగ్లు ఉన్నాయి. ఎవరిదాన్ని అంటే కొత్త హీరో కొత్త డైరెక్టర్లు అంటే అరే ఏదైనా ప్రవీణ్ కల్పిస్తా అని చెప్పి పిలిచి మావాడు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి చెప్తుండే నెక్స్ట్ దాంట్లో ఇస్తామని చెప్పి మాకు బాగా సపోర్ట్ చేసింది. గబ్బర్ సింగ్ కన్నా ముందు కాదు, గబ్బర్ సింగ్ తర్వాత కూడా ఇప్పటికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సపరేట్ ఒకటి కదా డైలాగ్ మంచిగా చేస్తామని చాలా మంది బాధపడుతూ ఉన్నారని ఎక్కడున్నా కూడా వెంకటన్న లేడని చెప్పి వాళ్ళకి ఓటైతే లేదు. మామూలుగా ఆయన చూసుకొని మేము ఇండస్ట్రీకి వెళ్ళాము. అంత నర్సింగ్ యాదవ్ని అంత నర్సింగ్ యాదవ్ అంత దగ్గర కాదని వెంకటన్న ఒకటే బస్సులో ఉండేటాము. వెంకటన్న చూసుకొని మేము వెళ్ళేసి అందువల్ల గబ్బర్ సింగ్ టీము అందరు కలిసి కూడా ఈరోజు అవకాశాలు వస్తున్నాయంటే ఒక నర్సింగ్ యాదవ్ ఒక వెంకట్ ఆ గొంతు లాంటి డైలాగ్ మాకు కూడా చెప్తే మాకు కూడా ఒక 10 సినిమాలు అవకాశాలు వస్తున్నాయి. అదే నాకు ఇక్కడ ఓడుకొన్నప్పుడే మాట్లాడాడు. ఓడుకొన్నప్పుడు ఏం సాయ్ విన్నావా అన్నాడు. అక్కడ పెట్టెలో ఉన్నా కూడా అది వచ్చే అన్నలేకి నీళ్ళు తిరిగినాయి మాట. తర్వాత మొన్న వెళ్తే మాట్లాడే పరిస్థితుల్లో లేడు. డాక్టర్ని అడిగితే బ్రెయిన్కి పక్కలు కొట్టేసి మాట్లాడితే అటు కూడా ఇట్లా కన్నీట చూస్తూ ఉన్నాడు. ఇప్పటికే మాకు గ్యారంటీ లేకుండే తెల్లారే మాకు తెలియదు. మీరు వచ్చి బోడుకోవాలి కదా, మీరు ఈ హాస్పిటల్ వేసినాక రాలేదు. ఈయనకి ఇక్కడ వెళ్ళేటప్పుడే అంటే యాక్చువల్ బాడీ ఒప్పుకుందే కదా. నెక్స్ట్ మనం డయాల్స్ తర్వాత సెట్ అయితే కిడ్నీకి వెళ్ళిపోదాము. చాలా మంది దాతలు వస్తున్నారు. ఒక కిడ్నీ చేంజ్ చేస్తే 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బతకాలని చెప్పి ఆ విధంగా మేము అనుకున్నాము. అక్కడ పోయినాక పసకలు అటాక్ చేయడము, ఆ బ్రెయిన్ గుట్టడము ఇట్లా అవుతుందని మాకు నాకున్న విషయం ప్రేమతో ఎంతో చూసినా తక్కువనే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ దగ్గర ఉండి వాళ్ళకి తక్కువనే అనిపిస్తారు. డాక్టర్ ఏం చేశారంటే దేవుళ్ళు కాదు, వాళ్ళు మనలాగా మనిషి, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసింది అని 99% బాగానే చూశారు. బాగానే అని ఆయన ఫస్ట్ రోజు తీసుకుపోయినప్పటి నుంచి పండుకున్న రోజు లేపి మాట్లాడిపించారు. మీరు కూడా మాట్లాడారు అని ఆ హాస్పిటల్ని అయితే అట్లా అనొద్దు. అందుకు ఏమన్నా ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు ఏమో ఎవరు వచ్చి కాపాడతారో, ఎవరు వచ్చి బయట మా ఆప్షన్ కంటే బాగా చేస్తారని ఆ విధంగా మా వద్దు అనవచ్చు. హాస్పిటల్ డిసిషన్ అదే చెప్తున్నాను మేడం. ఇప్పుడు ఆయన లేచిండు కదా, నెక్స్ట్ కిడ్నీకి వెళ్ళిపోదాం. అంటే కిడ్నీకి అక్కడ చేంజ్ చేసేంత పెద్ద హాస్పిటల్ కాదు. ఈ కిడ్నీ చేంజ్ చేద్దామని ఇంకో పెద్ద హాస్పిటల్. అంతకుముందు ఆ హాస్పిటల్ పోయినప్పుడు మా అన్న కాళ్ళు మంచిగా చేసి పంపించారు. ఆ నమ్మకంతోనే అక్కడ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ అనేది. బయటనేమో ప్రతి ఒక్కరు గూగుల్ పే రూపాయి 10 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నారు. ప్రభాస్ గారు ఇయ్యకముందుకే 50 లక్షలు ఇచ్చినాను నన్ను. అలాగా దాతలు ఆయన అనగానే అందరు బంద్ అయిపోయింది. అలా భయం పడి ఏంటంటే అక్కడ ఫ్రీ ట్రీట్మెంట్ ఉన్నది కదా, ఇక్కడ డైలీ 1 లక్ష రూపాయలు అడుగుతున్నారు. ఆ ట్రీట్మెంట్ వల్ల నన్ను అక్కడ కూడా మంచిగా అయిందంటే ఆ భరోసా మీద మా వెంకటన్న బిడ్డ ఆయన తీసుకుని వెళ్ళారు. పవన్ కళ్యాణ్ మీరు ఇంతమంది ఛానల్, ఇంతమంది మహిళల మీద ఛానల్ పవన్ కళ్యాణ్ దాకా 100% పెట్టింది. అన్న వాళ్ళ మమ్మీ కూడా బాగాలేదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బాగాలేక ఆడలేక అక్కడ మీరేం చేస్తున్నారు కాల్ చేశాను. ఇలా అన్న లేడని లోటైతే మాకు వెంకటన్న ఆయన డైలాగ్ పవన్ కళ్యాణ్ బాగా ఎంజాయ్ చేస్తుంది. అది మా కళ్ళతో చూసాము. పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు మర్చిపోవడం, ఆయన కూడా బాధపడతాడు. మా ఛానల్ తరఫు నుంచి 2 lakhs రీసెంట్గా అంటే హాస్పిటల్ మంచిగా ఉన్నప్పుడు నాకేమో సాయం చేయమంటే మీ అకౌంట్ నెంబర్ పంపాను అని ఇలా కూడా తెలియదు. అలా అకౌంట్లో పడితే పలానా పవన్ కళ్యాణ్ సార్ 2 లక్షలు పడ్డాయని చెప్పి చాలా ఛానల్ కూడా మా వెంకటన్న చెప్పిండు. 2 లక్షలు కాదు 20 లక్షలు కూడా వేయగలరు అని. అలా ఉన్న వాళ్ళ మమ్మీ బాగాలేదు, ఆ బాధలు ఉన్నారు. వాళ్ళ మమ్మీ 100 ఏళ్ళు బతకాలి. మా వెంకటన్న వాళ్ళ అభిషేకం తీసుకెళ్ళి మా ఉద్యమం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళి ఏమన్నా వెళ్ళిపోయి మేము గబ్బర్ సింగ్ టీం అనుకుంటాం. అన్న ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఫ్యామిలీ? అన్న చేస్తే ఫ్యామిలీకి ఆర్థిక పరిస్థితి మీకు ఒక ఉండొచ్చు బ్రదర్ ఏమని. వాళ్ళ ఇంట్లో 3 2 కొడుకులు ఉన్నారు కదా, ఆ కొడుకుల ధైర్యం కూడా మాకు చెక్కటం లేదు. ఒక పాప పెళ్ళి కష్టపడి చేసింది. ఒక ఇల్లు రీసెంట్గా సిఆర్ఆర్ని హెల్ప్ చేస్తే ఒక ఇల్లు ఉన్నాడు. ఆ ఇల్లు కూడా ఇప్పుడు లాస్ట్కు ఆ ప్రభాస్ గారు ఎప్పుడు వచ్చినా దాతలందరూ బంద్ అయింది. 5 లక్షలు గిరిపెట్టి ఆ హాస్పిటల్కి బయట చేసి కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇప్పటిదాకా జీరో ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారా, ఏ మమ్మీని చూసుకోలేరు, డాడీని చూసుకోలేరు. అంటే వాళ్ళను తప్పనే లేదు, వాళ్ళు అట్లా పెరిగారు, అట్లా దోస్తులు అలాగా వెళ్ళిపోయినారు. మా వదినకు ఎవ్వరు ధైర్యం లేదు. ఛానల్ తరం నుంచి ఇండస్ట్రీలో ఎంతో హీరోలతో చేసిండు. ప్రతి ఒక్క హీరో చిన్న చిన్న సాయం చేసి మా ఇంకటన్న లోటు లేకుండా మా వదినకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి ఆ ఇంట్రెస్ట్తో మేము బాగా చేయాలని మా కెపాసిటీ. ప్రభాస్ గారు వాళ్ళ పిఏ ప్రభాస్ సింగ్ గారు మేము వెళ్ళామంటే ఫోన్లో మాట్లాడాను. అవును ఎరికైంది అనేది మా అవును మా వచ్చే నేను 3 డేస్ చెప్తాను. 3 డేస్ మళ్ళీ కూడా మా ఉద్యమం ప్రభాస్ గారు చాలా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి. మేము బాధలు గుర్తు చేస్తున్నాం.